వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్ ఎదుర ఆదివాసీలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మాకు ఇవ్వాల్సిన పట్టాలు వెంటనే ఇవ్వాలని వీరు డిమాండ్ చేశారు. ముఖ్యంగా గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోడు వ్యవసాయం చేస్తున్నామని, మాకు ఆర్ఓఆర్ పట్టాలు ఇస్తామని చెప్పి ఎన్నాళ్ళ నుంచో మమ్మల్ని ఆర్డీఓ ఎంఆర్ఓ తిప్పుతున్నారని, కానీ నేటి వరకు కూడా పట్టాలు ఇవ్వలేదని, మేము జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా స్పందనలో ఫిర్యాదు చేశామని, కానీ దానిపైన మాకు కాల్స్ అయితే వస్తున్నాయి తప్పించి, ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి తప్పించి ఎటువంటి స్పందన లేదని, మాకు ఇవ్వవలసిన పట్టాలు వెంటనే ఇవ్వాలని, మేమందరం నిరుపేదలు అని, రెక్కాడితే డొక్కాడిన పరిస్థితిలో ఉన్నామని, మా భూములకు అన్నిటికి కూడా పట్టాలు ఇవ్వాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని కమ్యూనిస్టు నాయకుడు గోవిందరావు ముందుండి నడిపించారు. ఈ సందర్భంగా ఆదివాసీలందరూ కూడా మా అందరికీ పట్టాములు వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. ఆదివాసులు సుమారు నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో 1100 మంది ఆర్ఓఆర్ పట్టాల కోసం దరఖాస్తులు పెట్టాం, ఫిర్యాదులు చేసాం. జాయింట్ కలెక్టర్ గారికి ఊళ్ళో రెవెన్యూ వెబ్లాండ్ రికార్డులో నమోదు చేయాలని 200 మంది ఫిర్యాదు చేసాం. కానీ జగనన్న చెబుదామనే దానిలో ఫిర్యాదులకి ఫోన్లు వస్తాయి కానీ ఆర్డీఓ నుంచి కథలు రావట్లేదు. అందుకని జగనన్నకు చెప్పడం, చెప్పెట్టుకొట్టుకోవడం అనే దానిలో ఉంది. కాబట్టి ఈరోజు మేము ఆదివాసులు అందరూ ఆర్డీఓ దగ్గర మేము జగనన్న చెబుదాం అలా చెప్పెట్టుకొట్టుకోవాలి వచ్చిన పరిస్థితిలో ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆర్డీఓ ఈ సమస్య మీద డిమాండ్స్ మీద చెప్పాలి, లేదా ఐటీడీ పిఓ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఎస్టీఎల్సీ సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ రెండు చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, మైనింగ్ కంపెనీలు ఏ అయితే అడ్డంగా ఉన్నటువంటి వాటికి రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతులు ఇచ్చి మేధాగాల మీద చేస్తారు. అదే ఆదివాసుల సాగులో ఉన్నటువంటి భూములకి 2-3 సార్లు సర్వేలు చేసి పట్టాలు అవ్వట్లేదు. రెండోది ఏంటంటే రాజకీయ నాయకులందరూ కూడా నర్సీపట్నం ఐటీడీ ఏర్పాటు చేస్తున్న హామీ ఇచ్చారు. హామీ రేపు ఎన్నికలు రాబోతాయి. ఆ హామీలన్నీ గాలిలోకి వెళ్ళిపోయాయి. నాన్ షెడ్యూల్ ఆదివాసుల భూములన్నీ కూడా పెద్దోళ్ళ మీద జగనన్న సర్వేలో పేర్లు మార్చేస్తాం. పనసలపాడులో మార్చేశారు, కౌగుంటలో మార్చేశారు, అలాగే రోలుగుంట మండలంలో మార్చేస్తారు. అన్ని మండలాల్లో కూడా గిరిజనుల సాగులో ఉన్న భూములు తీసి పెద్దోళ్ళ భూములు పెడుతున్నారు. ఎటువంటి ఆర్ఓఆర్ చట్టాలు కూడా అమలు చేయడం లేదు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా వీటి మీద సమాధానం చెప్పాలని చెప్పేసి మేము గిరిజన సంఘం, ఆదివాసీ హక్కుల సంఘం తరఫున, ఇతర ప్రజా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా గిరిజన రక్షణ కల్పించాలా, పట్టాల మీద ఎస్టీఎస్సీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్తాను. సార్, మాది రోలుగుంట మండలం ఆర్ల గ్రామం. మేము ఎప్పటి నుంచి కొండపూడి పట్టాలు సాగు చేసుకుంటున్నాం. అయినప్పటికీ మాకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరిగాం, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసాం. అయినప్పటికీ మాకు పరిష్కారాలు లేవు, ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళా సరే పరిష్కారం లేదు సార్. ఎన్నిసార్లు చేసాం, అయినా సరే మాకు ఇప్పటి వరకు మాకు ఏది చేయలేదు అధికారులు. మాకు ఈ కొండపూడి డీపారం పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు అంటున్నారు, ఎంతవరకు? చాలా మందికి ఇచ్చారు సార్, అయినా సరే సర్వేలు అవే అంత మొత్తం అవే, అయినా సరే ఇవ్వలేదు. మాకు ఇవ్వలేదని ఎన్నిసార్లు పట్టుబట్టి తిరిగాం కానీ మాకు ఇవ్వలేదు. స్పందనలో ఫిర్యాదు చేశారు, స్పందనలో కూడా ఫిర్యాదు చేసాం సార్. అందులో ఇచ్చిన పత్రమే సార్, స్పందనలో కూడా చేసాం సార్. అయినా లేదు, ఇవ్వలేదు సార్. పని పాటు మానేసి, తిండి తిప్పలు మానేసి ఇలా తిరిగాం సార్, అయినా సరే ఇవ్వలేదు మాకు. మీ ఊరోళ్ళకి ఎవరికి ఇవ్వలేదమ్మా? మా ఊరోళ్ళకి ఇచ్చారు సార్, ఎవరో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు సార్. సాగులో మీరే ఉన్నారా? సాగులో మేమే సార్. ఇవాళంతా మా ఊళ్ళంతా సాగులో ఉన్న వాళ్ళు సార్, ఎవరికి ఇవ్వలేదు.